first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నందమూరి కళ్యాణరామ్ తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది, ఇందులో విజయశాంతి గారి రోల్ ఎంతవరకు పండింది, ఇలాంటి అన్ని విషయాలు మనకు తెలియజేయడానికి రివ్యూవర్ వెంకట్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ వెంకట్. హాయ్ బ్రదర్. అండ్ మూవీ చూశారు మీరు? మూవీ చూసాను. అండ్ అంటే ఈ సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ రిలీజ్కి ముందే ఒక రకమైన పాజిటివ్ బజ్ వచ్చేసింది. ఎందుకంటే విజయశాంతి గారు అక్కడ మెర్జ్ అవ్వడం, ఆ ప్లేస్లో తల్లి పాత్రలో, సో ఆ ప్రమోషనల్ వీడియోస్ కూడా అందరికి ఇంట్రెస్టింగ్ అనిపించడం, ఒక రకమైన పాజిటివ్ బజ్ వచ్చేసింది. అండ్ మూవీ ఎలా ఉంది ఇప్పుడు? మూవీ అయితే బాగుందని బ్రదర్. మూవీ అన్నట్టుగా మూవీ గురించి మాట్లాడుకుంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు అయితే ఏదైతే మాట్లాడారో, అంటే కళ్యాణ్ రామ్ గారు అయితే ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకుంటారు క్లైమాక్స్లోనే. ఖచ్చితంగా కాలర్ అయితే ప్రతి ఒక్క ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్సే కానీ అలాగే కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్సే కానీ ప్రతి ఒక్క నందమూరి ఫ్యాన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా కాలర్ అయితే ఎగరేసుకుంటారు. అంత బాగుంది క్లైమాక్స్ అయితే. అంటే ఇక మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటట్టు ఉంటుంది క్లైమాక్స్ అయితే. అసలు మిస్ అవ్వరు అనమాట. అంటే ఆ ప్రతి మూమెంట్ ఎట్లుంటుంది అంటే వేరే లెవెల్లో చూపించారు. ప్రతి సీన్ కూడా బాగా కనెక్ట్ అయిపోతుంది. అంటే తల్లి సెంటిమెంట్ అనేది చాలా, అంటే చాలా డీప్కి వెళ్ళిపోయింది. ఆ సెంటిమెంట్ అనేది చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది బ్రదర్. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. స్టార్టింగ్ చూసుకుంటే విజయశాంతి గారి గురించి అయితే ఒకటే అండి. అప్పుడు విజయశాంతి గారు పోలీస్ ఆఫీసర్గా ఎలా చేశారో ఇప్పుడు కూడా సేమ్ అలాగే యాస్టీజ్గా అలాగే పర్ఫార్మెన్స్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ, అప్పుడు వైజయంతి మనం చూసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. ఇప్పుడు కూడా ఆ సినిమా పేరు అంటే ఇక పోలీస్ ఆఫీసర్ అంటేనే ఒకప్పుడు విజయశాంతి, ఇప్పుడు విజయశాంతి అని మాత్రమే అనుకుంటారు. సో అలా అనిపించింది అనమాట. స్టార్టింగ్ తన ఇంట్రడక్షన్ కానీ, ఆ ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్ అయితే ఇక క్రేజీ బ్రదర్. అంటే ఆ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు విజయశాంతి గారు చేసే ఆ ఫైట్ ఉంటుంది, అది మామూలుగా ఉంటుంది, వేరే లెవెల్ అనిపించింది అసలు. అంటే ఇన్ని రోజులు విజయశాంతి గారిని అయితే మనం ఏదైతే మిస్ అయిపోయినా తన క్యారెక్టర్ వైజ్గా, అంటే పోలీస్ ఆఫీసర్గా ఆ క్యారెక్టర్ వైజ్ అయితే 100కి 200% చాలా బాగుంది బ్రదర్. సూపర్. అండ్ కళ్యాణ్ రామ్ గారి విషయానికి వస్తే ఆయన ఒక ప్రాజెక్టు తీసుకున్నారంటే దానికోసం ఆయన బ్లడ్ అండ్ సోల్ పెట్టి పనిచేస్తారనమాట. ఆ సినిమా సక్సెస్ కోసం ఏ ఎండ్ వరకైనా వెళ్తారు ఆయన. అండ్ ఈ మూవీ విషయంలో ఆయన బలంగా నమ్మిన ఎలిమెంట్ అంటే ఏం చెప్పొచ్చు? అంటే నాకు ఈ సినిమాకి సంబంధించి అయితే కళ్యాణ్ రామ్ గారి గురించి అయితే ఒకటి చెప్తాను. సీరియస్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టోరీ అయితే మేమైతే విన్నాం. నిజంగా సినిమాలు ఎంచుకున్నాడు కూడా ఒక డిఫరెంట్ జోనర్ ఎంచుకుంటాడు. ఏదో అర్ధ తడప ఇవి అనే సినిమాలు అయితే మాత్రం నాకు చూసిన కాడికి అయితే ప్రతి సినిమా కూడా, పటాస్ సినిమా కూడా చూసుకోండి, ఏ సినిమా చూసుకున్న జోనర్ అనేది ఒక డిఫరెంట్ జోనర్ ఉంటుంది. అంటే ఒక రియాలిటీకి దగ్గరలో ఉంటాయి ఈ సినిమాలు. తన యాక్టింగ్ మూమెంట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, పర్ఫార్మెన్స్ అనేది ఒక ఎన్టీఆర్ బ్రదర్గా అయితే ఎలా ఉంటుందో అంతకు మించి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలా అనుకుంటాం మనం, ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బ్రదర్స్, వాళ్ళ బ్రదర్షిప్ పార్ట్నర్షిప్ ఎలా ఉన్నా కూడా బయట మామూలుగా పబ్లిక్ ఆడియన్స్ ముందు ఎలా ఉన్నా కూడా అలాంటి, అంటే ఎన్టీఆర్ గారికి ఏమాత్రం తీర్చిపోకుండా అనే క్యారెక్టర్స్ అనేది ఇంత నేటివ్ అనేది కూడా స్ప్రెడ్ అనేది కాకుండా ఉంటుంది క్యారెక్టర్ వైజ్గా. అయితే స్టోరీ పరంగా మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా చూస్తున్న కొద్దీ ఇంటెన్షన్ ఎలా ఉందంటే ఏంటి ఇంకేం జరగబోతుందా అన్న ఇంటెన్షన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లియర్ కట్గా నాకైతే అర్థమైపోయింది బ్రదర్. ఆ సిచ్యువేషన్ కూడా మూమెంట్ కానీ, కళ్యాణ్ రామ్ గారి ఎంట్రీ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఆ ఎన్టీఆర్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలకి ఇక్కడ ఈ సినిమా చూస్తే ఫుల్ ఖుషి అయిపోతారు. క్లైమాక్స్ చెప్పాను కదా బ్రదర్, కాలు ఇట్లా ఎగరేసుకొని చూస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఫ్యాన్స్కి అయితే ఒక మంచి ఒపీనియన్ ఉన్న సినిమా. అండ్ ఈ మూవీ మేకింగ్ విషయంలో అంటే నెంబర్ ఆఫ్ డేస్ షూట్ జరిగిన తర్వాత ఒక 60-70% డేస్ మేము ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్లకే కేటాయించాల్సి వచ్చింది అని చెప్పారన్నమాట మేకర్స్. నిజంగా డైరెక్టర్ గారు కళ్యాణ్ రామ్ గారితో చేయించుకున్న సీన్స్, మా మూమెంట్స్ ఉంటాయి బ్రదర్, ఫస్ట్ హాఫ్లో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు తెలుసా. అంటే కళ్యాణ్ రామ్ గారితో ఇలాంటి సీన్స్ కూడా ఇంత అద్భుతంగా తీసుకురాగలగవచ్చా? నిజంగా డైరెక్టర్ గారు అన్నట్టుగా ఆ రోజు స్టేజ్ మీద కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటప్పుడు మాట్లాడినప్పుడు కూడా నేను అనుకున్నా, అంటే వేరే లెవెల్లో ఉంటుంది సినిమా అన్నట్టుంది. కానీ నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన దానికంటే అక్కడ డబల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే నేను పెట్టుకున్న దానికంటే ఇంకా ఎక్కువ హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అసలు ఆ డైరెక్షన్ పరంగా మాత్రం ఆ లొకేషన్స్ కానీ, నిజంగా ఆ ఫైట్ సీన్సే కానీ, విజయశాంతి గారితో ఆ ఫైట్ చేయించిన సిచ్యువేషనే కానీ, డైలాగ్సే కానీ, ఎవ్రీథింగ్ బ్రదర్. ఒక్క మూమెంట్ అని కాదు, సినిమాలో ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు మూమెంట్.
అంత బాగుంది సినిమా అనేది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే బ్రదర్, సెకండ్ హాఫ్కి వస్తే ఇంకా అరాచకం అంటారు చూసినాం. మాస్ మాట చెప్పాలంటే అరాచకం భయ్య, రచ్చ చేశారు. అసలు సినిమా మామూలుగా లేదు, వేరే రచ్చ. మీ మాటల్లో తెలుస్తుంది అసలు బాగుంది బ్రదర్. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ అయితే ఇక పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇక అందరూ ఎట్లా అంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతారు, అలా అనిపించింది సినిమా. అండ్ ఒక మూవీ సక్సెస్ అయిందంటే, అంటే ఈ మూవీ అనే కాదు, ఒక మూవీ ఏ మూవీ అయినా సక్సెస్ అయిందంటే దాంట్లో ఒక మేజర్ ఎలిమెంట్, బాగా పండిన ఒక మేజర్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విషయానికి వస్తే, మదర్ అండ్ సన్ ఆ సెంటిమెంట్ పండిందా, ఆ యాక్షన్ సీక్వెన్స్లు పండిందా, దేనివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్? అంటే ఇప్పుడు నేను రివీల్ చేయొద్దో తెలియదు కానీ నేను నిజంగా చెప్తున్నా బ్రదర్, మదర్ సెంటిమెంట్ అయితే హైలైట్ బ్రదర్. నిజంగా కళ్యాణ్ రామ్ అన్న ఒక కొడుకు క్యారెక్టర్ ఎంత బాగా చేసినంటే, నాకు సినిమా ఇప్పుడు చూసాను బ్రదర్, నాకు మామూలుగా స్టేజ్ పైన ఇట్లా విజయశాంతి గారికి మర్యాద ఇవ్వడం, తనకు అంటే ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక మదర్గా ఎంత రెస్పెక్టబుల్గా చూసుకున్నా అంటే నాకు అక్కడే అనిపించింది. అంటే ఇంత రెస్పెక్టబుల్గా చూపించుకున్నా అంటే సినిమాలో కూడా మదర్ని ఇంకెంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది ఒక కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్ అది చెప్పాలనుకుంటున్నా నాకైతే, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ మర్చిపోతలేను. మాట్లాడితే క్లైమాక్స్ అంటున్నారు, ఏదో ట్విస్ట్ లేదు బ్రదర్. క్లైమాక్స్ లో మదర్ కోసం చెయ్యి నరికేసుకుంటాడు బ్రదర్. అసలు నిజంగా అది చెప్పాలి. అసలు అది ఏంటంటే సినిమాలో ఇంకో నెక్స్ట్ లెవెల్. మదర్ కోసం చెయ్యి నరికేసుకున్న ఆ సిచ్యువేషన్ ఉంటుంది చూసినావా, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టేస్తుంది బ్రదర్. అలాంటి మూమెంట్ అది. అంత అద్భుతమైన మూమెంట్, అంత అద్భుతమైన స్టోరీ, డైలాగ్స్ డెలివరీ రాయడం నిజంగా డైరెక్టర్ గారికి ఒక వండర్ఫుల్ మూవీ. అలాగే కళ్యాణ్ రామన్న చేయడం ఆ సిచ్యువేషన్ అనేది చాలా హైలైట్ అసలు. ఓకే, అది బాగుంది బ్రదర్. అసలు ఆ సిచ్యువేషన్ చూసుకుంటే కూడా మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది, అట్లుంటుంది. సూపర్. అండ్ యాక్చువల్గా వచ్చేసి చాలామంది సినిమా చూసిన వాళ్ళు ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే, సినిమాగా బాగుంది అండ్ యాక్షన్ సీక్వెన్స్లో బాగున్నాయి, బట్ ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో అది కొంచెం తెలుగు సినిమా కమర్షియల్గా ఆ పాయింట్స్ అలా ఇదివరకు చూసినవి ఏమన్నాయో అది కొంచెం రిపీట్ అయినట్టుంది. కానీ బట్ అంటే ఇక్కడ ఏంటంటే బ్రదర్, అది ఒక ఐపీఎస్ అయ్యి అధికారికి ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అనేది ఒకటి క్లియర్గా చూపించారు. నెక్స్ట్ మదర్, ఒక తల్లి కొడుకు మధ్యలో ఉన్న సిచ్యువేషన్ కానీ ఆ బాండింగ్ కానీ ఒక అద్భుతమైన రూపంలో చూపించారు. ఈ రెండు చాలా ప్లస్ ఈ సినిమాకి. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అంత ఈజీ కాదు, ఆ స్ట్రగుల్స్. నెక్స్ట్ మెయిన్ అట్లా చెప్పుకోవాలనుకుంటే సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ హైలైట్ బ్రదర్. శ్రీకాంత్ అన్న అంటే మనకు మంచి సినిమాలు, మంచి లవ్ స్టోరీస్, నిజంగా అంటే ఫ్యామిలీ నెంబర్లో ఒక పర్సన్గా మాత్రమే తెలుసు. ఈ సినిమాలో నేటివ్ రోల్ అన్న మామూలుగా చేయలేదు తెలుసా, ఒక వేరే. నిజంగా అసలు ఇంత నెగిటివ్నెస్ ఉంటుందా, ఇంత నెగిటివ్నెస్ తీసుకురావచ్చు అంటే మన చూసుకున్నప్పుడు కూడా నాకు అంటే శ్రీకాంత్ అన్న చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సిచ్యువేషన్ ఏందన్నా ఇట్లా ఇంత నెగిటివ్నెస్, ఇంత విలన్గా ఇంత కూడా మారచ్చా అన్న సిచ్యువేషన్. ఇది వరకు వాళ్ళ బాబాయ్తోనే చేస్తున్నాడు కదా విలన్గా. అదే అనుకుంటా, విలన్గా అయితే అసలు వేరే లెవెల్ అన్న. పోలీస్ ఆఫీసరు మళ్ళీ కన్నింగ్ క్యారెక్టర్ అంటే అది మామూలుగా చేయాలంటే అంత ఈజీ. అంటే ఒక మంచి క్యారెక్టర్ చేయొచ్చు, ఒక చెడు క్యారెక్టర్ చేయొచ్చు. మంచి అంటే పోలీస్ ఆఫీసర్గా ఉంటూ కన్నింగ్ క్యారెక్టర్ అనేది అది మామూలు విషయం కదా. శ్రీకాంత్ అన్న ఆ క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు. అండ్ ఒక మాస్ మూవీ సక్సెస్ అయిందంటే దాంట్లో మేజర్గా వచ్చేసి ఆర్ఆర్ది కీ రోల్ ఉంటుంది అనమాట. అండ్ లోక్నాథ్ మ్యూజిక్ ఎలా ఉందండి? అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ సినిమా కాదన్న, కళ్యాణ్ రామన్న ప్రతి సినిమా చూసుకోండి, ప్రతి సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎక్కడ కూడా అంటే ప్రొడక్షన్ వాల్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. అసలు వాళ్ళు తీసే ప్రతి సీన్ అయినా కానీ, లేదంటే ఒక సినిమాకి సంబంధించి స్టోరీ లైన్ కానీ, ఒక టెక్నీషియన్ గురించి కానీ, ఒక ఎడిటర్ కావచ్చు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు 100% ఖచ్చితంగా ఎంచుకొని చేస్తారు సినిమా. ఏదో నార్మల్గా ఏదో సినిమా తీసేసినామా ఆడియన్స్కి నచ్చాలి. కళ్యాణ్ రామన్న సినిమా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించేది ఒక పాయింట్, ఆడియన్స్కి నచ్చాలి సినిమా. ఆడియన్స్కి నచ్చితే ఆటోమేటిక్గా ఇంకో 10 మందిని పంపుతారు అన్న ఒక అంటే దూరపు ఆలోచన అంటారు చూసినాం. ఆ దూరపు ఆలోచన కళ్యాణ్ రామన్న ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఇప్పటిదిప్పుడు చూసుకోండి, ఏదో ఇది ఒక సినిమా హిట్ అయింది కదా, అయిపోయింది కదా, డబ్బులు వచ్చేసినాయి అనేది మాత్రం ప్రతి సినిమా కూడా చాలా కేరింగ్గా, చాలా అంటే ఇంపార్టెంట్. అంటే తన క్యారెక్టర్ వైజ్ కూడా చూసుకున్నా కూడా అంటే డిసిప్లిన్ అంటారు చూసినావా, ఆ డిసిప్లిన్ అనేది అందరిలో ఉండదన్న, అందరి హీరోలలో ఉండదు. అందరు స్టార్స్ కావచ్చు, అందరూ మంచి హీరోలు కావచ్చు, మంచి రికమెండేషన్లు చెప్పుకోవచ్చు. కానీ నాకు తెలిసి నందమూరి ఫ్యామిలీలోనే ఈజ్ ఎ డిసిప్లిన్ అంటే నందమూరి ఫ్యామిలీ అంటేనే డిసిప్లిన్. అందులో ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామన్న గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం. వీళ్ళిద్దరూ డిసిప్లిన్కి మెయిన్ ఇంపార్టెంట్. ఒక ఆర్టిస్ట్గా ఎలా ఉండాలి, ఒక కో ఆర్టిస్ట్లు వాళ్ళతో పాటు ఎలా ఉండాలి అనేది మాత్రం వీళ్ళకైతే 100 to 100%. నిజంగా నందమూరి తారక రామారావు గారు చెప్పినట్టుగా వాళ్ళు ఈజ్ ద గ్రేట్ పర్సన్స్. ఆ ఫ్యామిలీకి ఉన్నదే దమ్ము, ఆ రక్తంలోనే ఉంది. సూపర్. అండ్ మరి
మనం మళ్ళీ సినిమా విషయానికి వస్తే అన్న ఇప్పుడు సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండుగా వేరుగా చూస్తే మీకు బాగా నచ్చిందండి? నాకు బాగా నచ్చిందంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోద్ది అన్న, మంచిగా ఎంజాయ్ చేస్తాం, బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వస్తే మాత్రం ఏం జరుగుతుందన్న సిచ్యువేషన్లో ఉంటా. అంటే ఎట్లుంటుంది అంటే సినిమా సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అన్న, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఎండింగ్ వరకు అసలు మనం చూస్తున్న మూమెంట్స్ కానీ ఆ సీన్స్ కానీ ఒక రేసి స్క్రీన్ ప్లే ఉంటుంది. అసలు వేరే లెవెల్. ఇంకా చెప్తున్నా కదా, అరాచకం అంటారు కదా, మాస్ మాటలు చెప్పాలంటే అరాచకం అట్లుంటే అసలు సీన్లు ఒక్కొక్క సీన్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్ అన్న సినిమా. అని మీరు ఇంత ఎగ్జైట్ అయి చెప్తున్నారు, బట్ ఇక్కడ మనకి మీరు ఇంత ఎగ్జైట్మెంట్ తో చెప్తున్నారు, బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్కి ఇదే ఫస్ట్ మూవీ అయినా సెకండ్ మూవీ అంతకుముందు కూడా ఏదో చేశారు. అంటే అతను కూడా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే అదే చెప్తాను కదా, డైరెక్టర్ గారి గురించి ఒకటే చెప్తా. ఇంత ముందుకి సినిమా చేశారు, అది ఇంకా మనకు వద్దు అంటే ఒక డైరెక్టర్ గారు అయితే మన క్లారిటీకి ఫస్ట్ మూవీకి వచ్చిన ఫస్ట్ మూవీ మంచి అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన హీరోని పెట్టుకొని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. అందులో మెయిన్గా విజయశాంతి గారిని పెట్టుకోవడం ఇంకో లెవెల్. డైరెక్షన్ ఆ రోజు ఆయన మామూలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలాసార్లు మాట్లాడిన, అక్కడైనా ఎక్కడ మామూలు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిన కాడ కూడా నా ఫస్ట్ మూవీ ఈజ్ ద బెస్ట్ మూవీ అనుకున్నట్టుగా ఇది నిజంగా బెస్ట్ మూవీ. డైరెక్టర్కి ఈజ్ ద బెస్ట్ మూవీ. కళ్యాణ్ రామన్న సినిమాలలో ఇది ఒక మళ్ళీ గుర్తుండిపోయే మూవీ. ఓకే, అలా విజయశాంతి గారు అయితే నిజంగా మళ్ళీ ఈ సినిమా తర్వాత మళ్ళీ తనకి చాలా ఆఫర్స్ వస్తాయి. అంటే తను కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తారు, చాలా చూసి వెళ్తుంటారు. లేదు నా చాలా సినిమాలు నిజంగా విజయశాంతి గారికి చేయాలనుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి, కానీ ఆ అల్లటప్ప సినిమాలు ఒప్పుకొస్తాను. మంచి తన క్యారెక్టర్ వైజ్ కానీ తన డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫోకస్ పెడతారు అనమాట. ప్రతి సీన్ మీద కూడా ఎలా చేయాలని. వాళ్ళు ఇప్పుడు ఆర్టిస్టులు అన్న ఎప్పుడు ఆర్టిస్టులు వాళ్ళు ఎంత టాలెంటెడ్గా ఉంటారు. అలాగే వాళ్ళకి బడ్జెట్ గురించి అయితే ఆలోచించారు. నాకు తెలిసిన కాడికి అయితే విజయశాంతి గారి గురించి నాకు రికమెండేషన్ వస్తుంది, ఏదో 10 సినిమాలు చేసుకుందాం అన్నది మాత్రం చేయరు. ఆమె సినిమా చేసిందంటే ఖచ్చితంగా ఆ సినిమాలో ఏదో ఒకటి ఉంటుంది. రీసెంట్గా మహేష్ బాబు గారి సినిమాలు చూసాం, ఆమె క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, అందులో ఈ సినిమాలో కూడా అంతకు మించి ఇంపార్టెంట్. మనం ఇందాక స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టు ఎప్పుడైతే విజయశాంతి గారు ఆన్ బోర్డ్ అయ్యారో అప్పటి నుంచే ఈ సినిమా మీద ఒక పాజిటివ్ బజ్ వచ్చేసింది. ఎందుకంటే ఆమె నార్మల్గా సినిమాలు తీరు మీరు చెప్పినట్టు సినిమాలో తనకంటూ ఒక మంచి రోలు, ఆ రోల్కి కథతో ఒక ఇంపార్టెంట్ ఇవన్నీ ఉంటేనే ఆ క్యారెక్టర్కి ఓకే చెప్తారు. ఈ సినిమాలో చూసుకున్నా కూడా అన్న, ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాలో చూసుకుంటే కళ్యాణ్ రామన్న విజయశాంతి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా ఎట్లుందో తెలిసిన చాలా అంటే బాగుందని చెప్పడానికి కాదు, కానీ వాళ్ళిద్దరు బాండింగ్ కనెక్ట్ అయిపోయింది ఆ సినిమాకి. కొంతమంది అనుకోవటం చూసినా అన్న, కొన్ని సినిమాలలో ఎట్లా అంటే హీరోయిన్ బాగుండ్రు, కాంబినేషన్ బాగుంది అనుకోవటం చూసిన. ఇందులో మదర్ అండ్ సన్ కాంబినేషన్ అదిరిపోయింది అనమాట. ఈ రకమైన రివ్యూస్ ఎప్పుడు విన్నామంటే అంటే మదర్ గురించి సన్ గురించి వాళ్ళ రిలేషన్ గురించి అప్పట్లో ఈడియట్ అని ఒక సినిమా వచ్చింది రవితేజ గారు. అప్పుడు జయసుధా గారు కాంబినేషన్ చూసి ఆ సెంటిమెంట్ అదిరిపోయిందని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఈ రకమైన విజయశాంతి గారు ఐపీఎస్ అధికారిగా ఎంత బాగా యాక్ట్ చేశారో మదర్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఆ రెండు క్యారెక్టర్ వైజ్ గా, అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే ఓన్లీ స్ట్రిక్ట్నెస్ ఉంటుంది, అంటే సీరియస్నెస్, ఇంటికి వచ్చిన ఫ్యామిలీతో కూడా ఏదో మామూలుగా అది మర్యాదగా మాట్లాడినట్టు ఏదో అట్లా నటించినట్టు ఉంటుంది. నిజంగా ఇక్కడ ఒక కొడుక్కి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంతే ఇంపార్టెంట్ ఇచ్చింది, ఒక ఐపీఎస్ అధికారికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంతే ఇచ్చింది. అలాగే అన్న ఐపీఎస్ అధికారి అవ్వాలని ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాడో, అసలు శ్రీకాంత్ అన్న మామూలుగా విలన్ అట్లా చేయడం, అలాగే హీరోయిన్ క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నా కూడా చాలా అంటే ఒక డిఫరెంట్గా అనిపించింది అన్న నాకు. ఆ స్టోరీ కానీ ఆ లైన్ కానీ అది చూస్తున్నప్పుడు విధానంగా నాకు ఒక ఎగ్జైట్మెంట్గా ఉంది. అలాగే సినిమా స్టోరీ కూడా ఒక కొత్తదనం చూపించారు సినిమాలో. అండ్ ఓకే, ఇప్పుడు సినిమా బడ్జెట్ వచ్చేసి కళ్యాణ్ రామ్ గారి ప్రీవియస్ మూవీ మార్కెట్ చేసిన దాన్ని బట్టి చూస్తే కొంచెం ఎక్కువే పెట్టారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి సినిమాలో? చెప్తున్నా కన్నా నాకు తెలిసిన కాడికైతే కళ్యాణ్ రామన్న ప్రతి సినిమా కూడా ఫస్ట్ డే ఖచ్చితంగా, అంటే అన్ని సినిమాలు చూస్తాం కానీ కళ్యాణ్ రామన్నది కూడా ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే అలాంటి సినిమాలు అంటే కొత్త జోనర్లో తీసుకొస్తారు. అంటే ఏ సినిమా చూసుకున్నా కళ్యాణ్ రామన్నది, ఏ సినిమా చూసుకున్నా కూడా నిజంగా ఎన్టీఆర్ అన్న లెక్కనే ప్రతిది కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఒకటే జోనర్లో చేయడు, అంటే విలన్గా హీరోగా ఎట్లా అని అన్ని వైజ్గా చేస్తాడు, క్యారెక్టర్ వైజ్గా అన్ని విధాలుగా చేస్తాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఎక్కడ కూడా తగ్గలే, అసలు ఇంత కూడా కాంప్రమైజ్ అవుతున్నట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అంటే ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్న, ఆర్ఆర్ చూసినా, ఎవ్రీథింగ్ ఎక్కడ చూసుకున్న, ప్యాడింగ్ ఆర్టిస్టుల విధంగా చూసుకున్నా కూడా ఆ సినిమాకి ఎవరైతే ఆర్టిస్టులు కరెక్ట్ సెట్ అవుతారో వాళ్ళని డైరెక్టర్ గారు పెట్టడం అయితే జరిగింది సినిమాలో. చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ అయితే, అసలు తగ్గే విషయమే లేదా అసలు. అండ్ కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు ఈ మూవీలో? నిజంగా చెప్పనన్నా, మళ్ళీ చెప్పడానికి అది ఈ మాట 2-3 సార్లు కూడా చెప్పినా, ఏదైనా ఇండస్ట్రీలో ఒక 2-3 పేజీల డైలాగ్ చెప్పాలంటే అది నందమూరి ఫ్యామిలీ అన్న. నిజంగా చెప్తున్నా. అందులో నాకు ఎక్కువగా బాగా నచ్చేది ఎన్టీఆర్ గారు,
బాలయ్య బాబు గారు, కళ్యాణ్ రామ్. నిజంగా ఇప్పుడు వీళ్ళకి ఎన్ని డైలాగ్ అంటే ఒక 4 పేజీలు డైలాగ్ ఇచ్చినా కూడా చెప్పేస్తారు. వాళ్ళకి అది అది అందరి వల్ల కాదన్న. మనం ఇప్పుడు ఒక 4 లైన్లు అక్కడ ఉన్న 4 లైన్లు గుర్తుపెట్టుకొని చెప్పాలంటేనే, అంటే మామూలుగా చెప్పాలంటేనే భయం. అది ఎక్స్ప్రెషన్స్తో సహా డైలాగ్ డెలివరీ చేయాలంటే అది ఖచ్చితంగా నందమూరి ఫ్యామిలీకే సాధ్యమైతే. అందులో ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామన్న, నందమూరి బాలయ్య ఇలా ముగ్గురికి అన్న నిజంగా అది వరం అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు చెప్తారన్నా, ఒక 2 డైలాగులు చెప్పాలంటేనే భయపడతారు, షేక్ అయిపోతారు. అలాంటిది అన్ని పేజీల డైలాగులు చెప్పాలంటే మామూలుగా విషయం కాదు. ఎక్స్ప్రెషన్స్తో సహా చెప్తారు నిజంగా. బాలయ్య బాబు కానీ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనం ఎంత కానీ ఫ్యాన్స్కి అసలు సూపర్ అన్న. అంటే ఇప్పుడు సెలవులు అందరికీ హాలిడేస్ అన్నమాట. అవును. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు అనమాట, ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఈ సినిమా ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఇస్తుంది? అంటే ఇది నాకు తెలిసిన కాడికి ఈ సినిమా అనేది ఒక యూత్కో, ఒక లవర్స్కో, లేదా ఒక జోనర్కే పరిమితం అనేది కాదన్న ఈ సినిమాని. ఈ సినిమా అనేది, ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ప్రతి జోనర్కి, అంటే చిల్డ్రన్స్ నుంచి రేపు పండు ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా. అంటే ఎందుకు అడిగానంటే, ఈ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు కొంతమంది అంటున్న మాటలు ఏంటంటే, అమ్మతో కలిసి చూడాల్సిన సినిమా ఇది, మన అమ్మని తీసుకొచ్చి చూపించాల్సిన సినిమా ఇది అని చెప్పి అంటున్నారు. నిజమన్నా. అంటే మదర్స్ లవర్స్ చాలా మంది ఉంటారు. అంటే చాలా మంది, కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళ గురించి అని కాదు. ఖచ్చితంగా అంటే మదర్తో మనం చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాం. నిజంగా ప్రతి ఒక్కరు, మీరు కూడా మదర్తో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాం, చాలా తక్కువ మాట్లాడతాం. ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మాట్లాడతాం, టైం ఇవ్వమో మదర్కి. నిజంగా మీరు మదర్తో వెళ్ళి సినిమా చూడాల్సింది అనుకుంటే ఖచ్చితంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మదర్తో తీసుకెళ్తే మీ మదర్ హ్యాపీగా ఉంటారు, మీరే హ్యాపీగా ఉంటారు. సినిమా కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మంచి మదర్తో చూస్తే మంచి హ్యాపీనెస్, ఆ ఫీల్నెస్ అనేది కూడా మదర్కు అందించిన వాళ్ళం అవుతాం. మనకు కూడా ఒక మంచి సినిమా చూసిన వాళ్ళం అవుతాం. బాగుంటుంది సినిమా అయితే, ఖచ్చితంగా బాగుంటుంది. అందులో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు. మంచి మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక మంచి ఎమోషనల్ అన్న. అండ్ మూవీలో వచ్చేసి పాజిటివ్ అంటే ఏం చెప్తారు, నెగిటివ్స్ అంటే ఏం చెప్తారు? నెగిటివ్నెస్ అనేది ఏం లేదు, కానీ నెగిటివ్నెస్ అంటే ఆ విలను, ఆ సోవన్ అవి ఉంటాయి, ప్రతి సినిమాలో ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఇంకా డిఫరెంట్గా చూపించారు. విలన్నెస్ అనేది ఏంటంటే శ్రీకాంత్ అన్న బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఫస్ట్ హాఫ్లో కొన్ని సిచ్యువేషన్ ఇంటర్వెల్ బిఫోర్ కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ కానీ కొద్దిగా అట్లా అనిపించింది. కానీ ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక ఉంటుంది బ్రదర్. కళ్యాణ్ రామన్న క్యారెక్టర్ వైజ్గా ఇక వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట, స్టెప్ బై అట్లా వెళ్ళిపోతుంటుంది సినిమా. అది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్న. అంటే మదర్ సెంటిమెంట్ అనేది అది సినిమాలో చాలా హైలైట్. అండ్ ఓవరాల్గా రేటింగ్ ఇవ్వమంటే ఎంత ఇస్తారు సినిమాకి? ఓవరాల్గా రేటింగ్ అంటే ఒక మంచి సినిమా ఇది. నాకు తెలిసిన కాడికైతే ఈరోజు 4 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయినా ఈజ్ ద బెస్ట్ మూవీ. ఓకే, కళ్యాణ్ రామన్న నిజంగా చెప్తున్నా ఈజ్ ఏ బ్లాక్ బస్టర్ కొట్టిండు, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే క్లియర్గా నేను మనస్ఫూర్తిగా చూసిన సినిమా, అలాగే ఆ డైలాగ్స్ కానీ, ఆ స్టోరీ పరంగా చూసుకున్న సినిమా కానీ నిజంగా చాలా బాగుంది. అంటే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, అందులో ఈజ్ ద బెస్ట్ మూవీ. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలలో అయితే ఈజ్ ద బెస్ట్, ఈజ్ బ్లాక్ బస్టర్. ఓ సూపర్. అందులో అయితే ఎలాంటి డౌట్, ఆడియన్స్కి ఫస్ట్ చాయిస్ అంటారు. ఖచ్చితంగా అన్న. అంటే ఆడియన్స్ ఇప్పుడు థియేటర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా కళ్యాణ్ రామన్న సినిమాకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. సినిమా చాలా బాగుంటుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంత్ అనే క్యారెక్టర్ వైజ్గా చూసుకున్న విజయశాంతి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సినిమాలు చూశారు. కానీ చాలా రోజుల తర్వాత విజయశాంతి గారి ఎనర్జీ లెవెల్స్ కానీ, ఆ ఫైట్ సీన్ స్టార్టింగ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన అన్న. ఫస్ట్ ఆఫ్ విజయశాంతి ఎంట్రీ కానీ, ఆ ఫైట్ కానీ, అసలు ఆ పోలీస్ నిజంగానే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అన్న. నిజంగా విజయశాంతి గారికి ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు ఆ కాస్ట్యూమ్ కానీ, ఆ ఫేస్లో ఆ గ్లో కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఒక ఐపీఎస్ అధికారిగా ఎలా ఉండాలో అలా ఉన్నారన్న. నేను అప్పుడు వైజయంతి ఐపీఎస్ ఎలా ఎంజాయ్ చేసిన, అంతకు మించి ఎంజాయ్ చేసిన అన్న. అసలు ఆ ఫైట్ చూస్తుంటే అసలు క్రేజీ అనిపించింది. ఫైట్ కూడా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఫైట్ అట్లా. ఓకే, సూపర్ వెంకట్. అండ్ మూవీ గురించి మీరు చాలా బాగా చెప్పారు. అండ్ మరో మంచి మూవీతో, మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.